తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, ప్రధానమైన హాస్టల్స్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇబ్బందులే కాక విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం కూడా అందరికి ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు ఎస్టీ హాస్టళ్ల పరిస్థితి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో మెనూ ఫాలో కావట్లేదు, ఇబ్బందికరంగా ఉంది, పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే మనం మంచిర్యాల హాస్టల్లో ఉన్నాం. మంచిర్యాల హాస్టల్లో పరిస్థితి అయితే కొంతమేరకు మెరుగ్గానే ఉంది. మనతోటి మంచిర్యాల హాస్టల్ హెచ్డబ్ల్యూ ఉన్నాడు వార్డెన్ సార్. ఒకసారి సార్తో మాట్లాడు. సార్ ఏంటి సార్, ఎట్లా పెడుతున్నారు, విద్యార్థుల పరిస్థితి ఏంటి? మొత్తం చెప్పనా? చెప్పండి. నా పేరు మల్లారెడ్డి, ఎస్టీబీఎస్ హాస్టల్ మంచిర్యాల్ గర్ల్స్ హాస్టల్. నా దగ్గర 243 మంది, ఇప్పుడు 203 మంది ప్రజెంట్ ఉన్నారు. కానీ 40 మంది అంటే కొత్త పిల్లలు వారు అచ్చుడు పొడుగు ఉంటుంది. వీళ్ళకు నాణ్యమైన భోజనం నేను మెనూ ప్రకారం ఫాలో అయ్యి 99% ఒక్క పాయింట్ తప్ప భోజనం, రుచిమైన భోజనం, పండ్లు, బిస్కెట్లు, పల్లి పట్టీలు, వారానికి 3 కోడిగుడ్లు, బుధవారం, శుక్రవారం, ఒక ఆదివారం, ఒక 2 ఆదివారం చికెన్, 4 ఆదివారం చికెన్ వీళ్ళకి అందిస్తాం. మళ్ళీ 5 గంటలకు ఒకసారి పెసాళ్ళు, బెబ్బర్లు, శనగలు వాళ్ళు మెనూ ప్రకారం పెట్టుడే. మేము ఒకళ్ళు ఇవ్వకుండా మా పిల్లలు సయాలు గుడ్డి ఎందుకు ఇవ్వలేదు సార్, మాకు ఇవాళ గుడ్డి కావాలని అడుగుతారు మమ్మల్ని. వాడను నేను తండ్రిని కాబట్టి వాళ్ళకి ఇంటికాడ దొరకదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా అంటే నా బిడ్డలంటే భయం ఉండదు వాళ్ళకు. తండ్రి లేకంటే ఉరికొచ్చి అడుగుతారు, సార్ ఇలా ఏమి ఇస్తారు సార్, పల్లి పట్టిస్తారా, ఏమి ఇస్తారు అని అడుగుతారు వాళ్ళు. ఆయన బిడ్డ తీసుకుపోయి అక్కడ ఉంటారు, మొత్తం మంచి తీసుకోరు. ఉడిచిందంటే నాకు చెప్పాలి, నేను మళ్ళీ కొనుక్కొచ్చి మళ్ళీ భర్తీ చేస్తాను. మినపర మంచి తిండి, మంచి భోజనం, వేడి వేడి అన్నం, పొద్దున రాగి మంటి పాలు పోస్తాం. ఇలా కిచడి అంటే ఒక్కొక్క రోజు ఉంటుంది. ఎగ్ బిర్యానీ అట్లా కొన్ని ఏ రోజు ఏది ఉందో మేము ఆ రోజు ప్రకారం వాళ్ళకి పెళ్ళిలో పెట్టేస్తాం. ఏంటి సార్ జిల్లాలో హాస్టళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని హాస్టల్ ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. హాస్టల్ అంటే ఒక్కొక్క వార్డు ఒక్కొక్క విధానం ఉంటారు. నేను ఒక విధానం, ఒక వార్డు విధానం. అక్కడ సౌకర్యం లేకపోవచ్చు, నీళ్ళు అట్లా అక్కడక్కడ ఎక్కడ ఏరియా బట్టి ఆ ఏరియా వాతావరణం బట్టి వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ విధంగా మనం జిల్లాలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు? మొత్తం మంచిర్యాల జిల్లాలో 3000 నుంచి 3500 విద్యార్థులు 18 హాస్టల్లో ఉన్నారు. అలా గవర్నమెంట్ ఐటీడీ వాళ్ళు మంచిర్యాల జిల్లాకు అంత డెవలప్ చేస్తుంది. ఎక్కడైతే బిల్డింగ్ లేదో ఆ బిల్డింగ్ కట్టిస్తుంది, ఎక్కడెక్కడ బాత్రూమ్ లాటిల్ ఏమో కట్టిస్తుంది, కిచెన్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. పిఓ మన ఐటీడీ పిఓ ద్వారా శాంక్షన్ అయ్యి ఇంజనీర్తోని ఇప్పుడు మాది అమ్మగారి చేస్తారు. కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయింది, ఇంకో 2 నెలలు అయిపోతుంది. అందులో క్లాస్ నడుస్తాయి. చాలా మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులు మీ దగ్గరికి ఎక్కువగా వస్తున్నారని చెప్తున్నారు. ఏంటి సార్, ఎట్లుంది మారుమూల అంటే రిజల్ట్ పోయినసారి 30 మందికి 29 మంది పాస్ అయ్యారు, ఒక్కళ్ళు ఫెయిల్ అయ్యారు. మాలమీది సిటీ, అందరు సిటీకి అలవాటు పడతారు పిల్లలు. మేము మంచిర్యాల చదువుకోవాలి, పల్లెటూరు ఊళ్ళో ఉండరు, అందరు సిటీకి అలవాటు పడి పిల్లల తల్లని వచ్చి ఇక్కడ వేసిపోతారు. మాకు ఇక్కడ ఏమైందంటే రూములు సరిపోక నాకు ఇబ్బంది అవుతుంది. మంచాలు సరిపోతలేవు, పడుకుంటాను. వాళ్ళు కొంతమంది కింద పండవలసి వస్తారు. ఇంకో బిల్డింగ్ అనంటే ఇప్పుడు కాదు. మేము అద్దంటే దండం పెట్టి వాళ్ళు ఇక్కడ వేసిపోతారు. వాళ్ళు అద్దు అంటే ఇక్కడ పండుకొని, సార్ మాకు ఇక్కడ మంచిగా ఉన్నది, మాకు ఇక్కడ అన్ని తిండికి మంచిగా ఉన్నది, మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ పండుకుంటారు కాబట్టి నేను ఇక్కడనే పండుకుంటా. వారానికి 3 రోజులు ఇక్కడనే పండుకుంటా. అది ఇదే ఊరైనా వారానికి 3 రోజులు. ఇవాళ ఇటే, రేపు సాయంత్రం పోతా, మళ్ళీ ఆదివారం వస్తా, ఆదివారం ఇట్టే పండుకుంటా. అట్లా దిడపై నేను ఇంటికి పోతా. పిల్లలు నా బిడ్డల కన్నా ఎక్కువ చూసుకుంటా. తండ్రులు ఎక్కువనో ఉండి నాకు వేసినాను, నా బిడ్డలు ఇడిచిపెట్టి వీళ్ళ బిడ్డ నా బిడ్డలు అనక ఏదైనా కనుక చూసుకుంటాం. హాస్పిటల్ కానీ ఏఎన్ఎం ఉంటుంది, హాస్పిటల్ తీసుకుపోతాం, ట్రీట్మెంట్ ఇస్తాం, ఉంచుకుంటాం. ఎక్కువైతే తండ్రులను తెలిసి హాస్పిటల్ తీసుకుపోతాం. ఇక్కడ కాకుండా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ తీసుకుపోతాం. మేమే ప్రొడక్ట్ పైసలు లేకున్నాం అట్లా. రైట్, ఏం చెప్పబోతున్నారు అంటే ప్రధానంగా హాస్టల్లో చదివే విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు
ఒక సీనియర్ వార్డెన్గా మీరు కొద్ది అభ్యుదయాల భావజాలం ఉన్న మీరు ఏం చెప్పబోతున్నారు? పిల్లలు కష్టపడి చిన్నప్పటి నుంచి చదువుకొని వాళ్ళు ఒక ఎదగాలి. ఎక్కడ ఎదగాలంటే ఐఏఎస్ ఐపీఎస్ కానీ, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, ఒక లాయర్ కానీ ఎదగాలి. వాళ్ళ తల్లిదండ్రుల కళను నెరవేర్చాలి పిల్లలు కష్టపడి. మా కరెంట్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, కానీ వాళ్ళు కష్టపడి చదవాలి. టైం తిండి గిన్ని అన్నీ ఉన్నాయి, బట్టలు ఇస్తాం, శ్రద్ధాలు జంకనలు ఇస్తాం, అన్నీ ఇస్తాం, టవల్స్ సబ్బులు ఇంకా రాలేదు, సబ్బులు ఇస్తాం, ఏం కొనే అవసరం లేదు. యూనిఫామ్ ఈసారి కొద్దిగా లేట్ అయింది. లేదు, బట్ట వచ్చింది, ఒక 10 రోజులు వస్తాయి. అంటే ఇచ్చినాం, అంటే కుట్టాలి వాళ్ళు. ఇప్పుడు మొన్ననే ఇచ్చిన ఒక 4 రోజులు అయింది, ఒక వారంలో వచ్చేస్తాయి. 2 డ్రెస్సులు, 4 డ్రెస్సులు ఇస్తాం. ఇప్పుడు 2 డ్రెస్సులు, తర్వాత మళ్ళీ 2 డ్రెస్సులు. నోట్బుక్స్ 20 అన్నీ ఇచ్చేసినాం. ఇప్పుడు శ్రద్ధాలు జంపుకొని ఇప్పుడు ఇవాళ ఇవ్వబోతున్నా. మొత్తం పిల్లలందరూ 203 మందికి ఇవ్వబోతున్నా. 240 నా దగ్గర ఉన్నాయి. అట్లా పిల్లలు మంచిగా చూసుకున్నా మంచిగా ఉన్నది. మొన్న పిఓ గారు వచ్చారు, అన్నీ చూసుకుని వెళ్ళిపోయారు. అక్కడ రైట్, ఇది పరిస్థితి. కొంతమంది హాస్టల్లో మెరుగైన విద్య వైద్యంతో పాటు మెరుగైన భోజనం కూడా పెడుతున్నారు. అయితే ఆర్టీవీ వాస్తవాలే చెబుతుంది, చేసిందని చెబుతున్నాం, చేయలేదని చెబుతున్నాం. అయితే ఇది మంచిర్యాల స్థానికంగా ఉన్న జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్కు మనం ఇప్పుడు వచ్చాము. హాస్టల్ ప్రిన్సిపాల్తో మాట్లాడించిన పరిస్థితి, హాస్టల్కి సంబంధించిన వార్డెన్తో మాట్లాడించిన పరిస్థితి. హాస్టల్ వార్డెను ఆ పిల్లల్ని తన బిడ్డల్లాగా చూసుకుంటున్నాను, నేను ఇక్కడే ఉంటున్నాను, నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ఫాలో అవుతున్నానని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా కేంద్రం కాబట్టి అధికారులు వస్తూనే ఉంటారు, ప్రధానంగా చెక్ చేస్తూ ఉంటారు. దీనికి సరిపడా స్థానికంగా సౌకర్యాలు కల్పించారు. ఎక్కువ మంది ఇక్కడ చదవడానికి ప్రధానంగా ప్రయత్నించారు. అయితే కొంత ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే ఉందాం. ఏమి ఇబ్బంది ఉన్నా సార్? పిల్లలకు రూమ్ సరిపోతలేవు, ఒక బిల్డింగ్ కావాలి. పిల్లలకు పండుకొడతానికి మంచాలు బిల్డింగ్ అయితే సరిపోతుంది. ఇంకొక 100 మందికి ఇప్పుడు 200 సరిపోతుంది. ఇంకొక 100 మంది వస్తారు, వాళ్ళకు లేక కింద పండబెట్టు అయితే నాకు వాళ్ళకు ఒక బిల్డింగ్ ఇస్తే సరిపోతుంది. ఏది ఈ విషయాన్ని పిఓ మేడం దృష్టి ఇది అంటే ఇది చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. అంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువ వస్తారు కదా, ఇప్పుడు మనం సరిపోతుంది. ఇప్పుడు ఇంకా వస్తారు, అద్దన్న వస్తారు, అత్తంటే మేము ఎక్కడ పండ పెట్టాలి? కింద పండమంటారు. ఇన్ని రోజులు మంచాలు అలవాటు పడ్డారు వాళ్ళు, కింద పండలేకపోతాను. నేను బిడ్డ పండుకున్న బిడ్డ ఏం చేస్తాం? నేను కింద పడినా, చదువుకున్నా, నువ్వు చదువుకోవాలి. వచ్చినప్పుడు ప్రొవైడ్ చేస్తాం మేము, కానీ కష్టపడి చదువుకోవాలి, పైకి రావాలి. నేను చూస్తాను, పిల్లలకు బుజ్జగించి చెప్తున్నా. అది ఒక బిల్డింగ్ సరిపోతుంది, ఒక 100 మంది అయితే సరిపోతుంది. దీని టార్గెట్ అయితే 300 మంది. ఇప్పుడు 240కి వచ్చారు, ఇంకా 50 మంది వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ ఒక 100 మంది కావాలి. అది ఉంటే సరిపోతుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా ఒక బిల్డింగ్ దీనికి అవసరం ఉంటుంది. బిల్డింగు వెంటనే అధికారులు స్పందించి ఈ బిల్డింగు పూర్తయ్యే విధంగా చూడాలి. స్ట్రెంత్ ఇక్కడ పెరుగుతున్నారు రోజు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, జిల్లా కలెక్టర్తో పాటు పిఓ ఐటీడీఏ కూడా స్పందించాలని చెబుతున్న పరిస్థితి. నేను అంకిత భావంతో పనిచేస్తున్నా, ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా నా పిల్లల్లాగా భావిస్తున్న, నా హాస్టల్లో ఉన్న పిల్లలందరని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం జిల్లా వారీగా ఒకసారి గమనించినట్టుగైతే ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా హాస్టల్స్ 17,000 మంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న పరిస్థితి. ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ 2,000, అటు 4,000 మంది. పూర్తిగా అటు ఆదిలాబాద్ జిల్లాలో ఈ విధంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మనం ఆసిఫాబాద్ కనుక వచ్చినట్టుగైతే ఆసిఫాబాద్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఆసిఫాబాద్లో మారుమూల ప్రాంతాల్లో అంటే బెజ్జూరు కావచ్చు, దైగాం కావచ్చు, కౌటాల కావచ్చు, చింతల మానపల్లి లాంటి కొంత హాస్టల్లో ఇబ్బందికర పరిస్థితి ఉంది. టాయిలెట్స్ కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెబుతున్న పరిస్థితి. నీటి సమస్య కూడా ఉందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్లో ప్రధానంగా బేలా, ఊట్నూరు, నార్నూరు కావచ్చు, నార్నూరు నుండి అటు జైనత్ లాంటి, నేరడిగొండ లాంటి ప్రాంతంలో హాస్టళ్ల విషయంలో కొంత ఇబ్బంది జరుగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వెంటనే ఈ సమస్య పరిష్కారమయ్యే విధంగా చూసి ప్రభుత్వం స్పందించాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆదిలాబాద్లో 54 హాస్టల్స్ ఉన్నాయి, మంచిర్యాలలో
ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన 18 హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించిన 25 హాస్టల్స్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్స్ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 18 హాస్టల్స్ ఉన్నాయి, అటు ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించిన 11 హాస్టల్స్ ఉన్నాయని చెబుతున్నారు. అటు నిర్మల్ జిల్లాలో 11 హాస్టల్స్ ఉన్నాయి, దాదాపుగా 4,000 మంది 4,409 మంది విద్యార్థులు చదువుతున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్సీ హాస్టల్లో కూడా దాదాపు 3,500 పైచిలకు విద్యార్థులు చదువుతున్నారని చెబుతున్నారు, ఇంకా పెరుగుతున్నారు. అయితే ప్రధానంగా ఎస్సీ హాస్టళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వర్షం పడితే వెంటనే నీళ్లు కారుతున్న పరిస్థితి, ఆ వార్డన్లు సక్రమంగా ఉండట్లేదు, పూర్తి స్థాయిలో మెనూ ఫాలో కావట్లేదు. వెంటనే దీనికి స్పందించి సమస్య పరిష్కరించాలని చెబుతున్న పరిస్థితి. జిల్లా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, జిల్లా కలెక్టర్లు, ప్రాజెక్ట్ అధికారులు అప్పుడప్పుడు హాస్టల్లోకి విజిట్ చేయాలి. ప్రజాపాలన అనే చెప్పుకునే హాస్టళ్ళు పిల్లల మధ్య కలిస్తే పోయి చెక్ చేసేస్తే రిజల్ట్ ఉంటుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.